ఫైనల్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. అంటే ఇది వైరల్ కోసం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా వైరల్ కోసం తీయలే నేను. అంత ఎమోషనలే ఉంటుంది. మీరు చూసిన ట్రైలర్గా మీకు ఎమోషన్స్ కనబడతాయి, వెంటాడతాయి. బట్ పవన్ కళ్యాణ్ సార్ పవర్ స్టార్. ఎందుకంటే జీవితంలో ఓడిపోతాం అంటారు కదండి, ఓడిపోతాం అనే టైంలో ప్రతిసారి ధైర్యం నింపింది ఆయన్నే. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న ఏదైతే ఒక స్టేజ్ అనుకుంటాం, ఒక కోరికలు కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, దాన్ని నెరవేర్చుకోవాలంటే ఎంత దూరమన్నా పోవాలని నేర్పించింది ఆయన్నే. ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్. మిమ్మల్ని తొలి ప్రేమప్పటి నుంచి మేము మీట్ అవ్వాలనుకున్నా, బట్ జీవితంలో ఏదో ఒకటి సాధించిన తర్వాత మీ దగ్గరకు వద్దాం అనుకున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా మీ దగ్గరకు వస్తా. అండ్ ఈ 5 మంది అయిపోయిన తర్వాత లైఫ్లో అంటే ఒక గురువు అనొచ్చు, ఒక పాత అంటాం చూసిన ఒక దారి చూపించే వ్యక్తి అనొచ్చు. దారి మంచి దారి ఏం కాదు, బెక్కం వేణుగోపాల్ గారి దారి చాలా గుంతలు కావచ్చు, ముళ్ళులు కావచ్చు, చాలా ఉంటాయి. బట్ డెస్టినేషన్ చాలా బాగుంటుంది. ఆయనతో జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఫైనల్ జర్నీ, ఆ సాచ్యురేషన్ పాయింట్ అంటే క్లోజర్ అంటాం చూసినారు లైఫ్లో. దిస్ ఇస్ ద క్లోజర్ ఫర్ మై లైఫ్. అంటే క్లోజర్ అంటే నేను చెప్తాను, నేను అనుకున్న డ్రీమ్స్కి ఇది ఫస్ట్ మెట్టు. అది మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సృజన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు వచ్చారు, సపోర్ట్ చేశారు, ఇంతవరకు వచ్చాం, సినిమా తీసాం. అండ్ సినిమా రిలీజ్ గురించి చాలా అంటే సినిమా తీయడానికంటే సినిమా కోసం చాలా బాధలు పడ్డాం మేము రిలీజ్ చేయడం కోసం. అండ్ దాంట్లో అన్ని డోర్స్ క్లోజ్ అవుతున్న టైంలో ఒక్కొక్కటి మళ్ళీ ఓపెన్ అవుతుంటారు చూసినారా. దేర్ ఈజ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ప్రాసెస్ నమ్మాలంటారు చూసినారా. గట్టిగా నమ్మాం. ఓటీటీ సోల్డ్, ఈటీవీని కొనేసింది, థియేటర్కల్ రైట్స్ సోల్డ్, ప్రవీణ్ గారు కొనేసారు. సినిమా రేపు 22వ తారీఖు కూడా గుద్దాబలు దింగుతుంది, మీరు రాసుకోండి. అంటే నేను బూత్ కాదు, మళ్ళీ మీరు బూత్లాగా తీసుకోవద్దు. ఇంద్రా సినిమా చూసి వచ్చిన తర్వాత బయట నన్ను ఒక 100 మంది అడిగిన ఉండే సినిమా ఎట్లుందంటే గుద్ద పగిలిపోయిందన్న. నేనేమంటున్నా 22వ తారీఖు కూడా మీకు అదే మాట వినబడకపోతే, అంటే లైఫ్లో ఒకటి ఉంటుంది కదా, ఒక బెట్ ఆన్ స్టేజ్ వస్తుంది కదా లైఫ్లో, డూ ఆర్ డే స్టేజ్లో బెట్ అంటాను కదా. నా 23 years ఆఫ్ కెరీర్ నేను బెట్ చేస్తున్నా. ఈరోజు 22వ తారీఖు రోజు మీరు సినిమా థియేటర్ బయటకు వచ్చి గుద్ద పగిలిపోయింది అన్న పోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటా. నా బెట్ చేసిన, నా కెరీర్ని బెట్ చేసిన మీకు, అంటే ఎంత నమ్మకమో చెప్తున్నా మీకు సినిమా పట్ల. అండ్ థ్యాంక్ యూ. మీరు సినిమా చూడండి. రోటీ కపట రొమాన్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ అడల్ట్ ఫిలిం, చాలా మెచ్యూర్డ్ ఫిలిం. ఈ సినిమా మిమ్మల్ని నేను ఒక నాలుగు లైన్స్లో చెప్పాలంటే, ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, దాని తర్వాత మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఇది ఏదో నార్మల్ సినిమాలో చూడొద్దు. 22వ తారీఖు రోజు మీ స్క్రీన్ థియేటర్స్లో వచ్చిన తర్వాత మీకే అర్థమవుద్ది సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది. అందరూ చాలా చిన్న చూపు చూస్తుంటారు. రోటీ కప్ రొమాన్స్ అని కూడా అడల్ట్ ఫిల్మ్ అనుకుంటారు, రొమాన్స్ అనగానే లైఫ్ లేదు అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఫిలిం. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఫిల్మ్ని మీ ఫ్యామిలీ మొత్తంతో చూడొచ్చు. మా మదర్తో నేను పోయి చూస్తున్నా ఫస్ట్ రోజు. ఇంతవరకు మా మదర్ నేను చూపించలేదు సినిమా. ఐ వాంట్ టు సీ ఇన్ థియేటర్స్. నా ఫేవరెట్ థియేటర్స్ కొన్ని ఉన్నాయి, బట్ తెలియదు మన ప్రవీణ్ గారు ఏ థియేటర్ పెడతారో తెలియదు. బట్ సంధ్య అన్నారు, బట్ తెలీదు. ఐ వాంట్ సీట్ ఇన్ మెయిన్ థియేటర్. టైం అయిపోతుంది, బట్ నర్వస్ కూడా ఉంది. కొన్ని తర్వాత సందీప్ రెడ్డి వంగ అంటే కొన్ని మీటింగ్స్ జరుగుతాయి లైఫ్లో, తెలియదు ఎందుకు జరుగుతాయి మీటింగ్ అనేది. ఎనిమల్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించిన టీజర్ సంబంధించిన మ్యూజిక్ ట్రాక్ ఒకటి జరుగుతున్నప్పుడు రామీ అనుకోకుండా అక్కడ రావడం జరిగింది, సందీప్ రెడ్డి వంగ. బట్ ఐ డోంట్ నో ఎందుకు ఆ రోజు మీట్ అయినా అని. బట్ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇక్కడ ఈరోజు స్టేజ్లో నిలబడడానికి ఆ రోజు ఒక చిన్న మీట్ అంటారు కదా, 8 hours మాట్లాడుకున్నా, అది తోడ్పడ్డది. థ్యాంక్ యూ బ్రో. నేను మీకు ఫోన్ చేసిన, బట్ మీకు నేను గుర్తులేను, బట్ మీరు నాకు గుర్తున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట కావచ్చు, అర్జున్ రెడ్డి స్ట్రగుల్ కావచ్చు, ఒక డ్రీమ్ అంటే ఒక కలలు కంటే దాన్ని తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలో ఆ రోజు 8 గంటలు మీరు చెప్పేటప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండే లైఫ్లో. ఒక మాట అన్నావు, ఎవడి మాట వినొద్దు, నచ్చింది చెయ్యి, ఎంత దూరమైనా పో, నచ్చింది చెయ్యి అని అన్నారు. అదే చేసుకుంటూ వచ్చా ఇప్పటివరకు. యు ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్